ఇంతకుముందు ఒకసారి ఇష్యూ రైజ్ అయింది. కాకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కన్స్ట్రక్షన్స్ మేమేమీ డిస్టర్బ్ చేయము. ఉన్న దానిలో డెవలప్మెంట్ చేస్తాము. ఏమన్నా న్యూ కన్స్ట్రక్షన్స్ వస్తే కనుక వాటిని హోల్డ్ చేస్తాము అని చెప్పారు. మాది అయ్యింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అఫీషియల్స్ రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళ గవర్నమెంట్కే మేము ట్యాక్స్ కట్టాము. సో ఇది ఆల్రెడీ అండర్ బఫర్లో ఉంటే మీరు మమ్మల్ని అప్పుడన్నా హోల్డ్ చేయాలి కదా అండి. ఇది ఆల్రెడీ బఫర్లో ఉందమ్మా, ఎప్పుడైనా ఎనీ టైం ప్రాబ్లం అవుతుంది, మీరు ఎందుకు దీనికి వెళ్తున్నారు, యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా న్యూ రిజిస్ట్రేషన్స్ చేయొద్దు అని చెప్పి మీరు చెప్పాలి కదా అండి. అంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 3,20,000 అంత కట్టాం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి. మేము ఇచ్చే పేమెంట్స్ గవర్నమెంట్కి కావాలి, బట్ మీ నుంచి సపోర్ట్ మాత్రం పబ్లిక్ ఇవ్వరా అండి. ఈ మా దానిలో 305 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎంత పెట్టుకున్నారు మేడం? మేము 65 lakhs పెట్టి తీసుకున్నాం సార్. చిన్న ఫ్లాట్. మాకే ఎంత పెయిన్ ఉందంటే పాపం రీసెంట్గా కూడా కొంతమంది కొన్నారు, మా తర్వాత కూడా కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు పాపం. కొన్ని మంత్స్ కూడా అవ్వలేదు, ఏంటి ప్రాబ్లమ్స్, ఎప్పుడు వచ్చి తీసేస్తారు, బిల్డింగ్ సగం తీసేస్తే రిమైనింగ్ దానికి స్ట్రెంగ్త్ ఉండదు, ఏంటి మన పరిస్థితి అని చెప్పి. ఇప్పుడు మా పెద్దవాళ్ళు, మా పిల్లలు 3 generations మేము చాలా సఫర్ అవుతున్నామండి. స్లీప్లెస్ నైట్లు, ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వచ్చి ఏ నైట్ వచ్చి వీళ్ళు ఏం చెప్తారా అని చెప్పేసి టెన్షన్గా ఉంటున్నారు అపార్ట్మెంట్లో ఫ్యామిలీస్ అంతా. సో ఇంతమందిని టెన్షన్ బట్టి డెవలప్ చేయడం అంటే ఒకసారి ఆలోచించండి సార్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో ఆల్టర్నేట్ ప్లాన్ చెప్తుంది, బోల్డ్ అంతా ఆర్కిటెక్చర్స్ ఉన్నారు, బోల్డ్ అంతా టెక్నాలజీ డెవలప్ అయింది. సో ఆల్టర్నేట్ ప్లాన్స్ ఏమీ లేవా అండి? మీరు ఆ హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు, మీరు తలుచుకుంటే ఆల్టర్నేట్ ప్లాన్స్ చాలా ఉండుంటాయి. ఆల్టర్నేట్ ప్లాన్ ఏదన్నా కొంచెం థింక్ చేసి ఈ 10,000 ఫ్యామిలీస్కి ఈ మెంటల్ టెన్షన్ అనేది కాస్త మీరు రివీల్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అట్లా చేస్తే కనుక వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ ఎంటైర్ అవర్ లైఫ్ టైం. దట్స్ ఇట్. రైట్ మేడం. మరి ఇక్కడ ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది అని తెలిసినాక కూడా మీరు ఎందుకు ఉన్నారు? మరి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఇష్యూ నడుస్తుంది కదా మూసి పక్షాలను. అదే సార్, అదే గవర్నమెంట్ ఇంకా టచ్ చేయదంట. కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన వాళ్ళని దే వోంట్ కన్సిడర్. న్యూ కన్స్ట్రక్షన్స్ మాత్రమే వాళ్ళు హోల్డ్ చేస్తారంట అని అంటే ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా అని అనుకున్నాం. సో అట్లాంటప్పుడు 2 స్టేట్మెంట్స్ ఇవ్వద్దండి. అప్పుడు హైడ్రా వచ్చినప్పుడు వాళ్ళు మరి ఎందుకు చెప్పారు అట్లా? లాస్ట్ ఇయర్ జరిగింది కదా డిసెంబర్లో, 2023 డిసెంబర్లో అయినప్పుడు అప్పుడు అట్లా చెప్పొద్దు కదా అండి. సో మీరు అంటే మీకు అవసరమైనప్పుడల్లా, మీకు ఒక వేవ్ కావాలన్నప్పుడల్లా దీన్ని జనరేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని జనరేట్ చేసి మళ్ళీ ఓకే మీకు రిలీఫ్ ఇచ్చేస్తున్నాం, మేము ఆల్టర్నేట్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పి జనాలు అటెన్షన్ని గెయిన్ చేయాలనుకుంటున్నారా ఏమో. వాళ్ళ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీస్ మనకు ఐడియా ఉండవు కదా అండి. ఏమో చెప్పండి సార్. ఈ కాలనీలో దాదాపుగా 7 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. మేము, మా అల్లుడు, కూతురు వాళ్ళందరూ కూడా కష్టపడి లోన్ తీసుకొని దీన్ని కట్టుకున్నాము. అప్పటి నుంచి క్రమబద్ధీకరణ లేదు. ఫస్ట్లో హాయిగా ఉన్నాం. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఈ సుందరీకరణ చేయాలని ఒకే మాట మీద ఉంటూ వీళ్ళ యొక్క నోటి కింద కూడు తీసేస్తున్నారు. మాకు నిద్ర పట్టట్లేదు. మేము లోన్లు ఎక్కడి నుంచో తెచ్చాము, ఎంతతో ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాము. మరి అవన్నీ కూడా కుప్పకూలినట్లు పోతే మేము ఎట్లా బతకాల? మేమంతా రిటైర్ అయిన డబ్బులు అన్నీ కూడా దీని మీద ఇన్వెస్ట్ చేసాము. మరి మాకైతే అసలు ఏది తొగ్లక్ పరిపాలన లాగానే ఉంది సార్. దీన్ని మీరైనా కూడా కొంతగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి మాకు కోర్టుకు వెళ్ళే పర్మిషన్ ఇస్తే మేమందరం వెళ్ళి కోర్టులో మా యొక్క ప్రస్తుత పరిస్థితి తెలుపుకుంటాం. స్టే అయినా కనీసం తెచ్చుకునేందుకు మాకు వీలుగా కోరుకుంటున్నాం సార్. ఇల్లు కట్టిస్తాడు కానీ ఎక్కడ కట్టిస్తున్నాడు మాకేమీ లేదు, భరోసా లేదు. టీడీఆర్లు అంటాడు. టీడీఆర్లు ఎవరికి కావాలి సార్? అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తే అసలు వాల్యూ ఏమన్నా ఉంటుందా? మేము కట్టిన డబ్బులకి తిరిగి వాపసు ఇస్తానంటారు కానీ ఇవ్వరు సార్. మేము ఎంతో కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చాం కదా. అప్పుడు లేని ఇప్పుడు తొందరపడుతున్నాడు. ఈ సుందరీకరణ అనేది అసలు లేనే లేదు హిస్టరీలో. ఎలక్షన్స్ అప్పుడు కూడా లేదు. ఈ గాంధీ విగ్రహం అనేది కూడా కూల్చేయడం ఎంత సబబుగా, అంతంత డబ్బులు దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే మనవడో ఎవరో చెప్తున్నారట. సుందరీకరణ అనేది అది కాదు, ముందు మూసీ నది ప్రక్షాళన చేసుకోండి. మూసీ నదిలో ఎక్కడెక్కడ ఏమన్నా ఉన్నాయి అవన్నీ కూడా లోట్లు వాటి చేసుకొని దాని ప్రకారంగా మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి.
మేము 50 అది బఫర్ జోన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో కరెక్ట్గా చెప్పట్లా. ఐపీఎల్లో ఉందంటారు, ఐపీఎల్లో ఉంటారు, అసలు ఎక్కడ ఉంది అనేది ఎవరికి తెలియదు. నోటీసులు లేకపోతే మేము ఎట్లా నమ్ముతాము ఈ గవర్నమెంట్ని? మేము అసలు గవర్నమెంట్ని నమ్మలేము. ఇంకా పోతే మా ప్రాణాలు పోయినా కూడా మేము దీనికి వ్యతిరేకమే సార్. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు సార్? రోటీ కపడా మకాన్ ప్రతి మనిషికి కావాలి కదా సార్. బిచ్చగాడు కూడా ఏదో చెట్టు కింద ఉంటాడు. అట్లా మేము ఏదో ఒక రిటైర్ అయ్యి పెన్షన్ లేని ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి పెన్షన్ లేకుండా ఏదో ఒక ఇల్లు తీసుకొని ఎప్పుడో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఇల్లు తీసుకొని దానిలో ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈరోజు వచ్చి గవర్నమెంట్ అంటే కింగ్, ఆయనే కింగ్. ప్లస్ పబ్లిక్ అందరూ ఆయన చేయికి అధికారం ఇచ్చాము. అందరూ ఓటేసాను కదా, ఆయన సీఎం అయ్యిండు. మా అందరూ ఓటు తీసుకుని సీఎం అయ్యి ఈరోజు మీ పీకే నరికేస్తామంటే ఆయనకి ఎదురు చెప్పలేము. గన్ను ఆయన చేతికి ఇచ్చాం. గన్ను అదే గన్తో మిమ్మల్ని షూట్ చేస్తానని ఆయన చెప్తుంటే మేమేం చేయలేము కదా, మా గన్ను ఆయన దగ్గర ఉంది. అది సీఎం గారు ఆలోచన చేసి వీళ్ళ ఇల్లు కూలగొట్టేది ఎంతవరకు న్యాయం అనేది ఆయన ఆలోచన చేయాలా. మా ఇల్లు కూలగొట్టి అక్కడ దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తానంటే మాకు దిక్కు ఎక్కడ పోవాలా? అంటే గన్ను లాక్కునే అధికారం మనకు రాదా? గన్ను లాక్కునే అధికారం వచ్చేదంటే మీకు మర్యాద కూడా పోతుంది కదా. మీకు అధికారం ఇచ్చాము, ఎందుకు పోగొట్టుకుంటారు? మీరు మమ్మల్ని హ్యాపీ చేస్తే మాకు ఇట్లాంటి గవర్నమెంట్ కావాలా, మరలా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని మేమే చెప్తాం. ఉన్న దానిలో బ్యూటిఫికేషన్ చేసి మేము ఇక్కడే ఉంటే మేము కూడా ఎంత హ్యాపీగా ఉంటాము. అదే ఇందులో ఫ్రెష్ వాటర్ పోతుంది అనుకోండి, అరే ఇక్కడ ఇంతకుముందు మురికి నీళ్ళు పోయేది, ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పోతుంది, గవర్నమెంట్ ఎంత మంచి పని చేసింది అని ఎంత ఆనందం చేస్తాం చెప్పండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. రేవంత్ రెడ్డి గారు కదా, ఆయన కొడుకు కూడా సీఎం కావాలని ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి మంచి పని చేస్తున్నప్పుడు మేము 100% సపోర్ట్ చేస్తాం. అరే రేవంత్ రెడ్డి గారు ఇట్లా మంచి పని చేశాడు, ఆయన కొడుకు కూడా అట్లాంటి ఆలోచన ఉంటుంది ఆయనకు కూడా. వీళ్ళు మంచి జీన్స్ ఉన్నది వీళ్ళ దగ్గర. అంతేగాని పబ్లిక్ని వాళ్ళ ఆస్తులు తీసుకొని వాళ్ళని ఇక్కడి నుంచి మా పై నుంచి మేము ఎందుకు రెడీ అయినామంటే మమ్మల్ని చంపితే కూడా పర్వాలేదు, మేము ఇండ్లు అయితే ఖాళీ చేయము, మమ్మల్ని చంపండి, ఆ పైన మీరు కావాలంటే మా భూమి తీసుకోండి, బ్యూటిఫికేషన్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ పోతాం సార్? ఇప్పుడు టీడీఆర్ ఇస్తారంటే టీడీఆర్ అవన్నీ ఎక్కడ ఇప్పుడు ఇక్కడనే ₹1,00,00,000 ఉంది సార్ డబుల్ బెడ్. ₹1,00,00,000 భూమి ఇక్కడే ₹1,00,00,000 ఉంది డబుల్ బెడ్. ఇంకెక్కడ పోయి ఎక్కడ ఇల్లు తీసుకొని ఎక్కడ బతకాలి సార్? అందుకే మా డిసిషన్ ఏమంటే సీఎం గారికి దయచేసి మా ఇండ్లు కూలగొట్టద్దు, మీరు బ్యూటిఫికేషన్ చేయండి, దానికి మేము 100% సపోర్టు. ఫ్రెష్ వాటర్ ఫ్లో చేయండి దానిలో. మీకు ఆల్రెడీ 30 మీటర్స్ ఎంతో బఫర్ ఉంది, ఆల్రెడీ 30 మీటర్స్ 2 సైడ్స్ ఏమో ఉంది. బఫర్ ఇడిచిపెట్టుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు మేము ఇది కేంద్రీయ విహార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఇవి, దాని లోపల అన్ని లీగల్గా చేసిన ఇండ్లు. అదే ఇరగొడతాము మీరు పోవాలి అంటే ఎక్కడ పోవాలి ఎవరు చెప్పాలి? ఇంకో దగ్గర కట్టుకుంటే అక్కడేం గ్యారెంటీ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఇక్కడే ఇదే అంశం పైన ఎప్పుడైనా కోర్టు పోయారా మీరు? పోలేదు సార్. ఇప్పుడే మాకు ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఇప్పుడే, ఇదే 2026, 25 ఏమో ఇన్నాము, కానీ 26లోనే ఇప్పుడు రైజ్ అవుతా కనబడుతుంది. కోర్టుకి ఏం పోలేదు ఎప్పుడు. మేము కోర్టుకు పోయే ఆలోచన కూడా పెట్టుకోవాలి. మేము ఇక్కడ ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ సార్. కోర్టుకు అది పోయే మాకు బలం లేదు, ఆ ధైర్యమే బలం లేదు, మాకు డబ్బా ఏమీ లేదు. మేము బతుకుతున్నది ఎట్లో మాకు వస్తున్న ఏంటంటే మీ కొడుకో బిడ్డనో పని చేస్తుంటే వాళ్ళ పైన మేము బతుకుతున్నాము. ఇంకా ఎన్ని సంవత్సరం బతుకుతాం కూడా తెలియదు. ఆల్రెడీ బీపీలు షుగర్లు అన్ని రోగాలు అయితే ఉన్నాయి, అట్లే బతుకుతున్నాము. ఇట్లాంటి పనులు చేసి గవర్నమెంట్ చంపాలంటే వాళ్ళు ఇష్టం, పర్వాలేదు, ప్రాణం ఎట్లయినా ఒకరోజు పోతుంది, దాని గురించి పెద్ద ఏమి ఆశ లేదు. ఇంకా ముందు చంపుతారు, లైన్లో నిలబెట్టి షూట్ చేయమనండి, పర్వాలేదు. అట్లా కూడా హ్యాపీ, మేము అట్లా కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకు ఒకరోజు ప్రాబ్లం అంతా పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సీఎం గారికి మా రిక్వెస్ట్, మా ఇల్లు కూలగొట్టొద్దు అని చెప్పండి దయచేసి. నా పేరు ఆర్ఏ రాజు సార్. నేను తాండూరు సిమెంట్ ఫ్యాక్టరీలో 30 years సర్వీస్ చేసి ఇక్కడ వచ్చి ఇల్లు తీసుకున్నాం సార్. తాండూరు దగ్గర కర్ణకోట విలేజ్లో సిమెంట్ ఫ్యాక్టరీ. ఆల్రెడీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి మేము పొల్యూషన్, ఆరోగ్యం అవి ఖరాబ్ అయినాయి. అది కూడా దేశం కోసం పనిచేసినాం. చాలా హ్యాపీ. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సిమెంట్తో ఇన్ని ఇండ్లు ఉన్నాయి. నేను సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేశాను నా దేశం కోసం. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ఎక్కడ పైన చూస్తే అన్ని సిమెంట్తోనే కనబడతాయి. అబ్బా ఎంత మంచి సర్వీస్ చేశాను రా నేను అనుకుంటాను. అంత హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ ఈరోజు అట్లాంటి ఇండ్లు స్టేట్కి సార్ ఇలాంటి వాళ్ళని చూడకుండా, దేశం గురించి పనిచేసిన వాళ్ళని కూడా చూడకుండా ఖాళీ చేపిస్తున్నారు. ఆయన్ని మేము రాజు చేశాము, ఆయన కింగ్ చేశాము. కింగే చంపుతానంటే ఇక అది ఆయన ఇష్టము, ఆయన చేతిలో పని, అది ఆయన చేతిలో పని. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ఇల్లు కూలగొట్టదు సార్, మీరు ఉన్న దానిలో ఏమన్నా చేయండి, మేము మీకు 100% సపోర్ట్.
నీకు కాదు మీ కొడుకు కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.